వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కోరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. దీపావళి టపాసుల సందడిపై పోలీసుల ఆంక్షలు. హాస్పిటల్ విద్యాసంస్థల వద్ద టపాసులు కాల్చొద్దని కరీంనగర్ సిపి గౌస్ ఆలం సూచన. కోరుట్ల అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా ఉత్తర నక్షత్ర వేడుకలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 2 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, జగిత్యాల జిల్లా ధర్మపురిలో డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వుల జారీ. రాజన్న సిరిసిల్ల జిల్లా జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి ధర్మ విజయ యాత్రలో భాగంగా వేములవాడలో 2 రోజుల పర్యటన. మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు. ఈ నెల 23 వరకు దరఖాస్తుల స్వీకరణ, 27న డ్రా. వైన్ షాపులకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు దాఖలు కాకపోవడంతో గడువు పొడిగింపు. మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు కోరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో మక్కల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరారు. రైతులు పండించిన మక్కల కొనుగోలు సెంటర్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని జువ్వాడి కృష్ణారావు కోరారు. ఈ విషయంపై ఆది శ్రీనివాస్ స్పందిస్తూ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభిస్తారని ఆయన అన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి సహకరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు జువ్వాడి కృష్ణారావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను వారు సంబంధిత మంత్రి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఇవాళ మక్కల కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఏదైతే మక్కల కొనుగోలు కేంద్రాల ద్వారానే 2400 మద్దతు ధరతో అమ్ముకోవాలని, అదేవిధంగా నాకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా శ్రీధర్బాబు గారికి, అదేవిధంగా మన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఆర్ శ్రీనివాస్ గారికి నేను ఎందుకంటే ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనే ఉద్దేశంతో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారికి, అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి, అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 2 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, జగిత్యాల జిల్లా ధర్మపురిలో డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిగ్రీ కళాశాల మంజూరుతో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు మంత్రిని శాలువాతో సత్కరించి అభినందించారు. డిగ్రీ కళాశాల మంజూరు చేసిన సీఎంకు, విద్యాశాఖ అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీసులు గజ దొంగను అరెస్ట్ చేశారు. బంగారు పుస్తల తాడుతో పాటు 30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ధర్మారం మండల కేంద్రంలో ఒంటరిగా కనిపించే వృద్ధ మహిళను పెన్షన్ పేరుతో దృష్టి మరల్చి వారం రోజుల క్రితం బంగారం అపహరించాడు. పోలీసులు నిఘా పెట్టగా పాత నేరస్తుడు సిద్దిపేటకు చెందిన అల్లెపు కృష్ణను అరెస్ట్ చేశారు. పెన్షన్ ఇప్పిస్తానని వృద్ధ మహిళ వద్ద 2 తులాల బంగారం గొలుసుతో పాటు గత 3 నెలల క్రితం ధర్మపురిలో వృద్ధురాలికి పెన్షన్ ఇప్పిస్తానని బంగారం అపహరణ చేసినట్లు అంగీకరించాడు. అలాగే కృష్ణపై ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో 96 కేసులు నమోదు కాగా పలు కేసుల్లో అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చి వృద్ధ మహిళలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై పీడీ యాక్ట్ అమలు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వైన్ షాపులకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు దాఖలు కాకపోవడంతో ప్రభుత్వం గడువు పెంచింది. ఈ నెల 23 వరకు వైన్ షాప్ల దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 26 నుంచి నిన్నటి వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 288 వైన్ షాప్లకు అర్ధరాత్రి వరకు 7,079 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే భారీగా దరఖాస్తులు తగ్గాయి. ఈసారి దరఖాస్తు ఫీజు 2 నుంచి 3 లక్షలకు పెంచడంతో ఆశావహులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. 2 ఏళ్ల క్రితం
10,709 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి 214 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి ఇప్పటివరకు దాఖలైన 7,079 దరఖాస్తులతో 212 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. గతంతో పోలిస్తే దరఖాస్తులు ఆదాయం తగ్గడంతో మరో 5 రోజులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. గడువు పెంచడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 23 వరకు దరఖాస్తులు స్వీకరించి 27న డ్రా తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్ పట్టణాల్లో గల వ్యవసాయ మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల ఆదేశాల మేరకు ఆదివారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మొక్కజొన్నను తక్కువ ధరకు దళారులకు అమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్, కోరుట్ల, మెట్పల్లి మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కావున రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన ధరకు ధాన్యాన్ని విక్రయించుకొని లాభాలు పొందాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన కామెంట్స్ పై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్లో చర్చించిన అంశాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో తడి బట్టలతో తల్లిదండ్రులపై ఒట్టేసి వస్తానని, అందుకు హరీష్ రావు సమయం డేట్ ఫిక్స్ చేసి రావాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేబినెట్ను అవహేళన చేసేలా దండుపాల్యమంటూ చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మమ్ములను విమర్శించే ముందు కవితక్క కుటుంబ సభ్యులపై చెప్పిన విషయాలపై హరీష్ రావు, కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ పని అయిపోతుందంటున్న కేటీఆర్, కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీని వైండ్ ఆఫ్ చేసుకుంటారని ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి దోచుకొని దాచుకున్న బీఆర్ఎస్ నేతలు నోరు దగ్గర పెట్టుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. పార్టీ కదా, కారు ఎక్కడ పోయింది, సార్ ఎక్కడ పోయింది, 16 ఎక్కడ పోయింది, మేము ప్రశ్నిస్తున్నాం. హరీష్ రావు గారు మిమ్మల్ని మీరు చాలా గొప్పగా మాట్లాడతారు కదా, అవహేళన చేస్తారు కదా మమ్మల్ని. మేము క్యాబినెట్ లో మా వ్యక్తిగతమైన విషయాలే మాట్లాడినాం. క్యాబినెట్ అంటే అదో క్యాబినెటా, అదో మంత్రివర్గమా? మాట్లాడే ముందు నువ్వు 10 సంవత్సరాల్లో కూడా జరిగిన పాపం మొత్తం కవిత చెప్పి, కాళేశ్వరం పాపం అంతా అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి అప్పుడున్నట్టు సంతోష్రావు, హరీష్ రావు మా తండ్రిని ఈ విధంగా దోషిని చేసి నిలబెట్టిందని మాట్లాడిందని జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఇలా ఈ దగ్గర రాష్ట్రంలో పనిచేసిన అధికారులే ఇలా అధికారిగా పనిచేస్తున్నారు. కరీంనగర్లో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి ఎంఐఎం నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్లకు చిరు వ్యాపారులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాత మున్సిపల్ గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న ఫుట్పాత్ వ్యాపారులు, కార్మికుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా సహాయ సహకారాలు అందించి షాపులు తొలగించిన చోటే తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేసిన వారికి సన్మానం చేసినట్లు చిరు వ్యాపారులు తెలిపారు. గత 2 దశాబ్దాలుగా ఫుట్పాత్ ను నమ్ముకొని వ్యాపారాలు చేసుకుంటున్న వీధి వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ అధికారులు ఇటీవల తొలగించారు. చిరు వ్యాపారుల షాపులను తిరిగి ఏర్పాటు చేసుకునేలా సహాయ సహకారాలు అందించి మున్సిపల్ అధికారులతో, ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి విశేషంగా కృషి చేసిన సూడా చైర్మన్ నరేందర్ రెడ్డికి ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్లకు ఫుట్పాత్ వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఫుట్పాత్ వ్యాపారులందరికీ శాశ్వతంగా షాపుల ఏర్పాటు కోసం, వారు వ్యాపారులను ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు వీలు కల్పించడం కోసం ఆలోచన చేసి పరిష్కారం చూపుతామని సూడా చైర్మన్ పేర్కొన్నారు. ఏదన్నా ఒక సిస్టమ్ పెట్టేసి ట్రాఫిక్ వాళ్ళకి చెప్పేస్తే మన వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి వాళ్ళు సదాయించుకు బంద్ అయిపోతుంది. అన్ని ప్లేస్లలో ఒక సిస్టమ్ పెట్టాలి. మనం అంతా కోసం డిసైడ్ చేశారు. దీన్ని రోజు ట్రాఫిక్ కూడా రావడం, లేకపోతే మున్సిపాలిటీ రావడం, ఊరికే టార్చర్. రోడ్ల మీద కూడా ఒక లైన్ పెట్టుకుని ఆ లైన్ లోపలనే మనం అరటి పనులు కానీ ఇవన్నీ అమ్మేటట్టు. పాపం ఎంత సఫర్ అవుతుందంటే ఎవ్రీడే టార్చర్ ఉంటుంది. అట్లా కాకుండా మనం కోసం ఎట్లా ఫుట్పాత్ మీద మొత్తానికి తీసేయాలంటే కలవదు, కానీ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉండదు, మనకు కూడా కంఫర్టబుల్ ఉండాలి. మనకు రోజు టార్చర్ ఉండదు వాళ్ళకి. అట్లా చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ ప్రతిరోజు సఫర్ అవుతుంది పాపం. అది రోడ్డు మీద బిజినెస్ చేసుకుంటూ. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు చేతుల మీదుగా షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోమాతల కోసం శనివారం ఆలయ ప్రాంగణంలో షెడ్డు నిర్మాణానికి ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహాచారి ప్రత్యేక పూజలు చేపట్టగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువాడి నరసింగరావు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గో సంరక్షణ అనేది చాలా ముఖ్యమని, గోవులను సంరక్షించడమే కాకుండా గోపూజ చేస్తే ముక్కోటి దేవతల పూజ చేసినట్లేనని ఆయన తెలిపారు. ఈ గోశాలకు దాతలుగా కోరుట్ల పట్టణానికి చెందిన రాచకొండ రారాజు, రాధా మరియు అరుగుల నరేష్ లావణ్య దంపతులు దాతలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువాడి నరసింహరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అధ్యక్షులు యతిరాజం నర్సయ్య, ధర్మకర్తలు కటుకం దివాకర్, నేతే శ్రీనివాస్, కోట గంగాధర్, గడికే రాములు, చిలువేరు విజయ్, చిట్యాల పద్మ, ఆలయ అర్చకులు బీర్నంది నరసింహాచారి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి సహకారం వారు అందించడం, మరి ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి గోవులు కూడా వెంకటేశ్వర ఆలయంలో ఉంటున్నాయి. అది ఇద్దరు దాతలు ఎవరైతే ఉన్నారో వారికి, వారి కుటుంబ సభ్యులకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ 10 సంవత్సరాల తర్వాత కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. 20 నెలలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడం జరిగింది. రంగులతో పాటు కింద సీసీ రోడ్లు కానీ, మరి ఇక్కడికి వచ్చిన ఆలయాల ప్రతిష్ట జరగడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ కోరుట్ల పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిసారి దసరా నాడు కోరుట్ల మహిళా సోదరిమణులు కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి ధర్మ విజయ యాత్రలో భాగంగా 2 రోజులు పర్యటించనున్నారు. జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి ధర్మ విజయ యాత్రలో భాగంగా వేములవాడలో 2 రోజులు పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు వేములవాడకు చేరుకున్నారు. పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ చౌరస్తా నుండి బ్రాహ్మణోత్తముల వేద మంత్రాలతో భజనలతో దేవస్థానం వరకు వచ్చిన అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దూరి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఓపెన్ స్లాబ్ లో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. అలాగే చంద్రమౌళీశ్వర పూజలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం తిరిగి రాజన్నను దర్శించుకున్న అనంతరం శంకరమఠంలో జరిగే కుంభాభిషేకం, కలశ ప్రతిష్ఠ చేస్తారు. ఓపెన్ స్లాబ్ లో భక్తులకు పాదపూజ చేసుకునే అవకాశం ఉంటుంది. సాయంత్రం హైదరాబాద్ కు స్వామివారు వెళ్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు జరిగాయి. 11 మంది అర్చకులచే శ్రీ స్వామివారికి వేద మంత్రాలతో రుద్రాభిషేకాన్ని గావించారు. సాయంత్రం అద్దాల మండపంలో స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమం జరిగింది. కోరుట్ల అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా ఉత్తర నక్షత్ర వేడుకలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పరమ పవిత్రమైన శ్రీ అయ్యప్ప గుట్టపై గల జ్ఞాన సరస్వతి సహిత అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ ప్రారంభించామని ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, ఆలయ అర్చకులు పాలపు రామకృష్ణ శర్మ పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ అనగా కొండ చుట్టూ తిరగడం మాత్రమే కాదని, ఇందులో సైన్స్ కూడా మిళితమై ఉంటుందని, ప్రదక్షిణ చేయడం వలన మన కాలు నేలను తాకడం ద్వారా అరికాలులోని శరీరానికి సంబంధించిన అన్ని నరాలు కదలిక ద్వారా అవయవాలు ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుందని, అలాగే భక్తి శ్రద్ధలతో అయ్యప్ప ఆలయం చుట్టూ తిరగడం వలన మనశ్శాంతితో పాటు భక్తి పారవశ్యంతో కూడిన చక్కని అనుభూతి కలుగుతుందని వారు తెలిపారు. మన పరిసరాల్లో ఎక్కడా లేని విధంగా నైరుతి దిశలో గుట్టపైన అయ్యప్ప దేవాలయం ఉండడంతో పాటు అనుబంధ దేవాలయాలు గణపతి, సుబ్రహ్మణ్య, సరస్వతి మాత, ఆంజనేయ, నవనాగులు, రాహుకేతు సహిత శనైశ్చర దేవాలయంతో పాటు సకల దేవతా స్వరూపమైన గోమాతలతో గోశాల ఉండడం, గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసే దారి ఉండడం మన ప్రాంత ప్రజల పూర్వజన్మ సుకృతమని అంబటి శ్రీనివాస్, పాలపు రామకృష్ణ శర్మ అన్నారు. శివునికి ప్రీతికరమైంది గిరి ప్రదక్షిణ అని, శివ తనయుడైన అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ చేయడం వలన సర్వ బాధలు తొలగి సుఖ సంతోషాలు చేకూరుతాయని ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు పాలపు రామకృష్ణ తెలిపారు. ఈ రోజు ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం కోరుట్ల, నాగులపేట, సంగెం, కదలాపూర్, మాదాపూర్ నుండి విచ్చేసిన వందలాది మంది భక్తులు అయ్యప్ప గిరి ప్రదక్షిణ చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ గిరి ప్రదక్షిణను మనం చేస్తున్నాము. మరి చాలా రోజుల క్రితం నుంచి మనము ఇక్కడ శివాలయం నిర్మించుకుందామని చెప్పి అనుకుంటున్నాము.
మరి గిరి ప్రదక్షిణ శివాలయము ఒకవేళ పూర్తయితే శివాలయం చుట్టూగా కూడా తిరిగినట్టుగా అవుతుంది. మరి ముఖ్యమైనది గిరి ప్రదక్షిణ శివునికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి మరి ఆ కార్యక్రమము మరి భవిష్యత్తులో నెరవేరే అవకాశం ఉందని చెప్పి అనిపిస్తుంది. మరి మన గుట్టకున్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గోశాలతో పాటు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, జ్ఞాన సరస్వతి మాత దేవాలయాలు ఉండడము, ఎంతో నవనాగులతో పాటు రాహుకేతు దేవతలు కూడా ఉన్నాయి. మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రాన్ని చుట్టూరుగా తిరగడానికి మనకే అవకాశం ఉంది. మరి ఇటువంటి దేవాలయాలు ఎక్కడ కూడా లేవు, ఏ గుట్ట పైన కూడా ఇన్ని దేవాలయాలు లేవు. మరి ఆ గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం. దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా, ప్రమాదరహితంగా జరుపుకునేందుకు కరీంనగర్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రజలకు సమగ్ర భద్రతా జాగ్రత్తలపై మార్గదర్శకాలను కరీంనగర్ సిపి గౌసాలం విడుదల చేశారు. అగ్ని ప్రమాదాలు, గాయాలు, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి బాధ్యతాయుతంగా టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాణసంచ వాడకం, దీపాలు వెలిగించడం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు. నివాస ప్రాంతాలు, భవనాలు, మండే పదార్థాలకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే టపాసులు కాల్చాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. That Godal was also checked. In that, their process is more professional. Endukante before sending these articles, they do scanning and all, and it comes under proper packing. And they are aware what is inside because they only have packed. The initial user has not packed it. The company has packed. So detail chances takka hotayi. Main manaki private courier services lo ekku hotayi chances. Ee type of charges mudinchedani. So through our dog squad, we'll be continuing. ఈ నెల 25 నుంచి జాగృతి జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. 4 నెలల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భర్త అనిల్తో కలిసి ఆదివారం తిరుమలకు వచ్చిన కవిత వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో కవిత దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం చేసుకొని అదేవిధంగా 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనం బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని, అవ్వాలని చెప్పి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత 4 నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 15% పడిపోయిందని, 22% బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి, ఎవరెవరి మధ్యలో అవగాహన ఉంది, ఎవరిని బలపరుస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఇదే తతంగాన్ని కొనసాగించాలని ఈ 2 పార్టీలు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ 2 పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని, బీసీలకు రిజర్వేషన్లు రాకపోవడానికి కూడా కారణం ఈ 2 పార్టీలేనని ధ్వజమెత్తారు. ఈ కుట్రలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిద్దామని పిలుపునిచ్చారు. ఇవాళ చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి జరగబోయే ఎన్నికల్లో చీలిక తీసుకురావాలని కుట్రలు జరుగుతున్నాయని, ఈ కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బి టీంగా మారిందని ఆరోపించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, మల్కాజ్గిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 8 స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని ఆరోపించారు. దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలని, రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారని, ఇప్పుడు అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గిస్తూ త్వరలో తెలంగాణలో రెజల్యూషన్ తీసుకువస్తామని చెప్పారు. ఒక స్ఫూర్తి సాంప్రదాయము, అన్ని సమూహాల యొక్క కలయిక, అన్ని మతాల యొక్క సహజీవనము ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో, గాంధీ అనే పదము, గాంధీ కుటుంబం కూడా ఈ దేశానికి ఆ స్ఫూర్తినిచ్చింది. దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే 30 సంవత్సరాలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కోరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు.
దీపావళి టపాసుల సందడిపై పోలీసుల ఆంక్షలు. హాస్పిటల్, విద్యాసంస్థల వద్ద టపాసులు కాల్చొద్దని కరీంనగర్ సిపి గౌస్ ఆలం సూచన. కోరుట్ల అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా ఉత్తర నక్షత్ర వేడుకలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 2 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, జగిత్యాల జిల్లా ధర్మపురిలో డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వుల జారీ. రాజన్న సిరిసిల్ల జిల్లా జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి ధర్మ విజయ యాత్రలో భాగంగా వేములవాడలో 2 రోజుల పర్యటన. మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు. ఈ నెల 23 వరకు దరఖాస్తుల స్వీకరణ, 27న డ్రా. వైన్ షాపులకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు దాఖలు కాకపోవడంతో గడువు పొడిగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.